రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషం రాజేశ్వరరావు నమస్కారం. 19వ శతాబ్దపు ప్రారంభపు రోజుల్లో కాశీలో వీధులను గల్లీలు అనేవారని, ప్రతి గల్లీకి పాఠక్కులనే పేరుతో తలుపులు ద్వారబంధాలు ఉండేవని, రాత్రి 10 గంటలకు వాటికి తాళం వేసేస్తారని, ఆ తర్వాత ప్రజలు బయట రోడ్ల మీద తిరిగే అవకాశం లేదని, బరకందాసులు అనే పేరుగల ఠాణా బంట్రోతులు గస్తీ తిరుగుతారని ఆ పుస్తకంలో రాశారు. కాశీలో గంగపుత్రులనేవారు యాత్రికుల వద్ద గుర్రానికి రూ. 12, మనిషికి రూ. 4, గాడీకి రూ. 50 వసూలు చేసేవారని, ఇవ్వని వారిని తమ పోకిరీతనంతో బాధించేవారని, శరభోజి మహారాజు, విజయనగరం మహారాజు కూడా వీరికి భయపడి మణికర్ణిక ఘట్టంలో స్నానానికి వెళ్ళలేకపోయారని కూడా అందులో రాశారు. 1810లో ఇంగ్లీషు వారు మొదటిసారిగా బంగాళదుంపల పైరు మన దేశంలో ప్రవేశపెట్టారని, కాశీపట్టణంలో ఆనాటి జనాభా 1,00,000 వరకు ఉండేదని, చెన్నపట్నం రూపాయి విలువలో కాశీలో రూపాయి కంటే ఒక అనా మేరకు తక్కువని, కాకినాడ సమీపంలోని ఉప్పాడ గ్రామానికి చెందిన బోయజాతి వాళ్ళ ఇంట్లో మగపిల్లాడు పుడితే వాడు చచ్చే వరకు తల ఒక్కంటికి సర్కారుకు పన్ను చెల్లించవలసి ఉంటుందని కూడా ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఇలా 19వ శతాబ్దపు ప్రారంభపు కాలం నాటి సమస్త జీవన రీతులు, రాజకీయ, ఆర్థిక, సామాజిక, ధార్మిక పరిస్థితులను ప్రతిబింబింపజేస్తూ ఎంతో ఉత్కంఠతో చదివించే రీతిలో సాగిన గ్రంథమే శ్రీ ఏనుగుల వీరాస్వామయ్య విరచిత కాశీయాత్ర చరిత్ర. ఏనుగుల వీరాస్వామయ్య గారు 1780 ప్రాంతంలో జన్మించారు. తండ్రి పేరు సామయ్య మంత్రి. తన 9వ ఏటనే వీరాస్వామయ్య గారి తండ్రి గతించారు. వారి కుటుంబం కొన్ని తరాలుగా మద్రాసులోనే ఉండేది. 12 ఏళ్ల వయస్సుకే వీరాస్వామయ్య గారు ఆంగ్లం ధారాళంగా చదవడం నేర్చుకున్నారు. ఆ వయసులోనే బోర్డ్ ఆఫ్ ట్రేడ్లో వాలంటీర్గా ఉద్యోగంలో కుదిరారు. అప్పట్లో ఇంగ్లీష్ నేర్చుకున్న వారు అధికంగా వాలంటీర్గానే చేరి తమ శక్త్యానుసారం పై ఉద్యోగాలకు ఎదిగేవారు. తెలుగు, తమిళ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రతిభ సంపాదించి తన 13వ ఏట తిరునెల్వేలి జిల్లా కలెక్టర్ ఆఫీసులో ద్విభాషిగా ఉద్యోగంలో చేరారు. 2 సంవత్సరాల తర్వాత ఆయన చెన్నపట్నం చేరి అనేక వ్యాపార సంస్థలలో పనిచేసి బుక్ కీపింగ్ లాంటి అనేక విద్యల్లో నిపుణులయ్యారు. ఆ సమయంలోనే సంస్కృతంలోనూ, జ్యోతిష్యం, ఖగోళం, స్మృతులు, పురాణాలు వంటి అనేక విషయాల్లోనూ పాండిత్యం సంపాదించారు. 15 ఏళ్ల వయసు గల బాలుడు బాధ్యత గల ఉద్యోగంలో పై అధికారుల మెప్పులు పొందుతూ అంత శాస్త్ర విజ్ఞానం సంపాదించడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. వారి ప్రతిభను గుర్తించి మద్రాస్ సుప్రీంకోర్టు వారు ఆయనకు హెడ్ ఇంటర్ప్రిటర్ ఉద్యోగాన్ని ఇచ్చారు. ఇది చాలా గొప్ప ఉద్యోగంగా ఆ రోజుల్లో భావింపబడేది. కొత్త ఉద్యోగంలో చేరే ముందు పాత సంస్థ వారు అతనికి ఘనమైన వీడ్కో ఇస్తూ బంగారపు నశ్యపు డబ్బాను బహూకరించారు. 19వ శతాబ్ద ఉత్తరార్ధంలో తీవ్రమైన కరువు కాటకాలు వచ్చినప్పుడు ప్రజల ఆకలి తీర్చడానికి గంజిదొడ్లు అనే ఆహార సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు అలాంటి గంజిదొడ్ల దగ్గర ఒక తపస్విలా తన బాధ్యత నిర్వర్తించి వీరాస్వామయ్య గారు వీలైనంత మందికి ఎంతో సహాయం అందించారు. వీరాస్వామయ్య గారు మద్రాసులో హిందూ లిటరరీ సొసైటీ స్థాపించారు. చరిత్ర, రాజనీతి మొదలైన విషయాల్లో ఉపన్యాసాలు ఇప్పించి మద్రాసు పౌరుల్లో నూతన చైతన్యాన్ని రేకెత్తించారు. చెన్నపట్నంలో ఒక ఇంగ్లీష్ కాలేజీ స్థాపించడం అవసరమని, తాము కూడా కొంత విరాళం ఇస్తామని, ప్రభుత్వం స్థాపించే విద్యాసంస్థల పాలనలో తమకు కూడా కొంత అధికారం ఉండాలని కోరుతూ 70,000 మంది సంతకాలతో ఒక విజ్ఞప్తిని ఆయన గవర్నర్ గారికి అందజేశారు. అప్పటి గవర్నర్ ఎల్ఫిన్స్టన్ 1839లో యూనివర్సిటీ బోర్డు నియమించారు. దానికి జార్జ్ నార్టన్ అధ్యక్షులు కాగా వీరాస్వామయ్య గారు కూడా ఒక సభ్యుడు. వీరాస్వామయ్య గారు కాశీయాత్రల కోసం 1830 మే 18వ తేదీన చెన్నపట్నం నుంచి రాత్రి 9 గంటలకు కాలినడకన బయలుదేరి 15 నెలల 15 రోజుల 10 నిమిషాల తర్వాత అంటే 1831 సెప్టెంబర్ 3వ తేదీన సాయంత్రం 5 గంటలకు తిరిగి చెన్నపట్నం చేరుకున్నారు. ఈ యాత్రకు తన కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు, దాసదాసీ జనం లాంటి పరివారం అంతా కలిసి సుమారు 100 మందితో ఆయన కాశీ బయలుదేరారు. తిరుపతి, కడప, కర్నూలు, హైదరాబాదు, నాగపూరు, జబ్బల్పూరు,
అలహాబాదు మీదుగా వారణాసి చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో పాట్నా, గయా, కలకత్తా, పూరి, గంజాం, సింహాచలం, మచిలీపట్నం, నెల్లూరు మీదుగా చన్నపట్నం చేరారు. దూర ప్రయాణాలు చేయాలంటే చాలా కష్టమైన రోజులవి. బస్సులు లేవు, రైళ్లు లేవు, రహదారులు అంతంత మాత్రమే. అడవుల గుండా నదులు, వాగులు దాటుకుని చాలా దూరం ప్రయాణించవలసి వచ్చేది. దారిలో క్రూర జంతువులు, దారి దోపిడీ దొంగల భయం ఉండేది. పరివారంలో అందరి బాగోగులు, వారి ఆరోగ్యం, అవసరాలు చూసుకుంటూ తన యాత్ర సాగించినట్లు వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. వీరాస్వామయ్య గారు కాశీ వెళుతూ ఉంటే ఆయన మిత్రుడు శ్రీ కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై కాశీయాత్రకు సంబంధించిన విశేషాలన్నింటినీ ఎప్పటికప్పుడు ఉత్తరాల ద్వారా వ్రాసి పంపవలసిందిగా కోరారు. వీరాస్వామి గారు పంపిన ఆ లేఖలను కాశీయాత్ర చరిత్ర పేరుతో వారి మరణానంతరం 1838లో శ్రీ శ్రీనివాస పిళ్ళై పుస్తకంగా ప్రచురించారు. ఈ గ్రంథం తమిళ, మరాఠీ భాషల్లోకి ఆ రోజుల్లోనే అనువదింపబడింది. కాశీయాత్ర చరిత్ర 1869లో ద్వితీయ ముద్రణగా ప్రచురితమైంది. కాగా 1941 ప్రాంతంలో ప్రముఖ పరిశోధకులు శ్రీ దిగబల్లి వెంకట శివరావు గారి సంపాదకత్వంలో ఈ పుస్తకం విజయవాడ నుంచి ప్రచురింపబడింది. 1992లో శ్రీ ముక్తేవి లక్ష్మణరావు గారి సంపాదకత్వంలో తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు వారి సౌజన్యంతో సులభ శైలిలో ప్రచురింపబడింది. కాశీయాత్ర చరిత్ర గొప్ప చారిత్రక ప్రాముఖ్యత కలిగిన గ్రంథం. మొట్టమొదటి సవిస్తరమైన యాత్రా గ్రంథం తెలుగువారికి అందించిన శ్రీ వీరాస్వామయ్య గారు 1838 అక్టోబర్ 3న కైలాసవాసులయ్యారు. వారి దివ్య స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. తమ వ్యాసం ద్వారా విషయసేకరణకు తోడ్పడిన శ్రీ దామరి వెంకట సూర్యారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.